నేను మే సుమా AP21 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. AP21 న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్ పోస్ట్ సిరా 554 ఈ జాతీయ రహదారి మరవకొత్తపల్లి బీసీ కాలనీ వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రతిరోజు ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ధర్నా నిర్వహించారు. నిన్న రాత్రి విరాట్ ప్యాలెస్ దగ్గర 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 ప్రాణాలు కోల్పోగా మరో 2 ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకొని నాదుడే లేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మా మరవకొత్తపల్లి దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేసి మా ప్రాణాలను కాపాడని అంటూ ధర్నా నిర్వహించారు. వందలాది వాహనాలను రోడ్డుపై నిలిచిపోవడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకుని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. నేను 3 రోజులు సార్ నేను ఎక్కడ బయటపోయాను. మూడు రోజుల తర్వాత ఏపీకి పోతే అప్పుడు ఈయన కూర్చో నేను సపోర్ట్ చేస్తాను. మీడియా మిత్రుల ముఖంగా హెడ్ కానిస్టేబుల్ గారు మాకు సమాధానం ఏం చెప్తున్నారంటే 3 రోజుల్లోపు తానే సొంతంగా అయినా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేపిస్తామని చెప్పి మరకొత్తపల్లి గ్రామ బీసీ కాలనీ వాసులకి హామీ ఇవ్వడంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. 3 రోజుల్లోపు ఈ కథ ఏదైతే ఇక్కడ ప్రమాదాలు రాత్రే ఒక ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 2 చనిపోవడం జరిగింది ఇక్కడ విరాట్ ప్యాలెస్ దగ్గర. కాబట్టి ఇక్కడ 2 చోట్ల వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల తర్వాత ఏపీకపోతే 4వ రోజు మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. వెంటనే ఇట్లా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈరోజు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతుంటే కనీసం ప్రమాద సూచిక బోర్డులు కూడా ఈరోజు పెట్టుకుపోవడం సిగ్గుచేటని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాం. వెంటనే